వ్యాపార రంగంలో రాణించాలంటే ముఖ్యంగా ప్రణాళిక ఉండాలి. మనం ఏ వస్తువు తయారు చేస్తున్నామో ఆ వస్తువుకు డిమాండ్ ఉందా లేదా, ముఖ్యంగా మార్కెటింగ్ సౌకర్యం చూసుకోవాలి. దీనితో పాటు పోటీ వ్యాపారం ఉంటుంది. దానిని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ఖచ్చితమైన నిర్ణయం ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా పాటించడం వల్లనే పేపర్ కప్ తయారీ పరిశ్రమలో విజయం సాధించానని అంటున్నారు సరికొండ రామరాజు. సొంత ఊరు నర్సరావుపేట. వ్యాపారం నిమిత్తం ఎర్రబాలెం వచ్చినట్లు తెలిపారు. 2008 వరకు సిపిఎంలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తూ 2010లో ఈ వ్యాపారం స్నేహితుల సహాయంతో ప్రారంభించానని అంటారాయన. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగారు. అందుకే కష్టాలు ఏమిటో చూసిన వాణ్ణి. తక్కువ పెట్టుబడితో భార్య సహాయంతో ప్రారంభించిన ఈ వ్యాపారంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పుడు సుమారు 5 లక్షల విలువైన సరుకును కాల్చేయడం పెద్ద షాక్. ఆయన నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టిందని, అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా విజయ తీరాలు అందుకున్నారు సరికొండ రామరాజు. గత దశాబ్ది కాలానికి పైగా పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్లో అగ్రగామిగా నిలుస్తున్న వ్యాపారవేత్త. ఈ వ్యాపారంలోకి ఎవరైనా రావాలనుకుంటే ఇందులో ఉండే మెలకువల గురించి, లాభ నష్టాల గురించి ఈరోజు మనకి చెప్పడానికి సరికొండ రామరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం రామరాజు గారు. నమస్తే. అసలు ఈ మార్కెట్లో ఇన్ని రకాల బిజినెస్లు, ఇన్ని రకాల కంపెనీలు ఉంటే ఈ పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగే చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది 2010లో ఏదైనా వ్యాపారం పెట్టాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు అప్పటికే అనేక రంగాలు ఉన్నాయి. ఆ రంగాల్లోకి మనం వెళ్తే అప్పటికే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోటీ పడి మనం నిలబడే పరిస్థితి చూస్తే మార్కెట్లో కనపడలేదు. అప్పుడు ఏదైనా ఒక కొత్త వస్తువుని మన ప్రాంతానికి పరిచయం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు ఒక మిత్ర బృందంలాగా ఏర్పడ్డాం. మైసూర్లో ఈ కాన్సెప్ట్ని మేము చూసాం మొట్టమొదటిసారి. అట్లానే మా మిత్రుడు సురేంద్ర అని చెప్పేసి ఉండవల్లి, తను ఈ ఇండస్ట్రీ మీద చాలా డీప్గా పరిశోధన చేసి ఏదైనా ఒకసారి మనం తయారు చేసిన వస్తువుని తిరిగి ఉపయోగించకుండా వస్తువు తయారు చేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాం. ఆ ఆలోచనలో భాగంగానే ఈ పేపర్ కప్ అనేది వచ్చింది. ఎందుకంటే తాగిన ప్రతిసారి పేపర్ కప్ని పారేయటం తప్ప నుంచి దాన్ని తిరిగి ఉపయోగించడం ఉండదు. కాబట్టి దాన్ని కనుక తయారు చేస్తే మనం కొంతకాలం ఈ పరిశ్రమలు నిలదొక్కోవచ్చు, ఇంకా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆలోచనతో ఈ పేపర్ కప్ పరిశ్రమ పెట్టాలని చెప్పి నిర్ణయానికి వచ్చు. మాది వాస్తవంగా నరసరావుపేట, మా ఓడిది ఉండవల్లి సురేంద్రది. ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు కూడా మంగళగిరి ప్రాంతం అయితే, ఎందుకంటే విజయవాడలో పెట్టాలంటే కొంత ఖర్చుతో ఎక్కువగా ఉంది. ఖర్చు తక్కువ, ఎందుకంటే మాకు సొంత బిల్డింగ్ లేవు. ఖర్చు తక్కువలో ఉండాలి అనుకున్నప్పుడు మంగళగిరిలో ఈ ఎర్రబాలెం సూటబుల్ ప్రాంతంగా మాకు కనపడింది. ఎందుకంటే మనకి ఎక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు భిన్నంగా విజయవాడ గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ అనేది వ్యాపారానికి చాలా పెద్ద సెంటరు. అక్కడి నుంచి మన రాష్ట్రంలో నలుమూలలకి, ఇప్పుడు కాదు మేము పెట్టేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచి మనం శ్రీకాకుళం పంపించాలన్నా, ఇటు చిత్తూరు పంపించాలన్నా, ఇటు మనం హైదరాబాద్ పంపించాలన్నా, వరంగల్ పంపించాలన్నా ఇవాళ రాత్రి మనం ట్రాన్స్పోర్ట్లో లారీలో వేస్తే కనుక రేపు ఉదయానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇటువంటి ఫెసిలిటీ హైదరాబాద్కి తప్ప నుంచి ఇంకెక్కడా లేదు, ఒక విజయవాడలో మాత్రమే ఉంది. అందుకని విజయవాడకు దగ్గరగా ఉంటామనే ఉద్దేశంతో ఈ ఎర్రబాలెంలోనే ఈ పేపర్ కప్పుల పరిశ్రమని మేము 2010లో పెట్టడం జరిగింది. మేము పెట్టినప్పుడు పెద్దగా ఎవరూ లేరు. మేము 3వ వ్యక్తివో 4వ వ్యక్తివో ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు కిషోర్ గారని చెప్పేసి బాపట్లో ఒక పెద్ద ఆయన ఉండేవారు, రమణారావు గారని ఒక వ్యక్తి విజయవాడలో ఉండేవారు. వాళ్ళిద్దరు కూడా మేజర్ ఏంటంటే రైల్వేకి సప్లై చేస్తూ ఉండేవారు. మేము జనరల్ కాన్సెప్ట్తో టీ గ్లాసులు తీసుకుని వచ్చాము. అప్పుడు వాళ్ళిద్దరు టీ గ్లాసులు పెద్దగా కొట్టేవాళ్ళు కాదు. మేము టీ గ్లాసులు, జ్యూస్ గ్లాసులు, వాటర్ గ్లాసు, ఈ 3 గ్లాసులు మిషన్లు తీసుకొచ్చి మేము ఎర్రబాలెంలో పెట్టడం జరిగింది. మేము పెట్టిన తర్వాత బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే అప్పుడు దాకా ఈ ప్రాంతంలో లేదు, ప్లాస్టిక్ ఇండస్ట్రీ బాగా ఉండేది, ప్లాస్టిక్ టీ గ్లాసులు ఎక్కువగా వాడేవాళ్ళు జనం. ఈ కొత్తగా పేపర్ గ్లాస్ వచ్చింది, ఎక్కువ మంది దీన్ని లైక్ చేయడం మొదలుపెట్టారు. మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఓన్లీ
తెల్ల పేపర్ కప్ ఇస్తే అట్రాక్టివ్గా ఉండవు కాబట్టి బిజినెస్ టెక్నిక్గా వాటి మీద క్రికెటర్ల ఫోటోలు పెట్టడం, లేకపోతే టీ కప్పు ఫోటో, టీ తాగుతున్నట్టుగా ఫోటోలు పెట్టడం, ఇట్లా కొన్ని కొన్ని డిజైన్లు చేసి పెట్టేవాళ్ళు. వాటర్ గ్లాస్కి జ్యూస్ గ్లాస్ కూడా అదేవిధంగా జ్యూస్ తాగుతున్నట్టుగా ఫీలింగ్ వచ్చేట్టుగా పెట్టడం, ఇట్లా రకరకాల డిజైన్లతో గ్లాసులు తయారు చేయడంతో బిగినింగ్లో కాస్త అట్రాక్షన్ పెరిగింది. మేము పెట్టిన 6 నెలల లోపు ఎర్రబాలెం, విజయవాడ, గుడివాడ, ఇటు గుంటూరు దాదాపుగా ఒక 20-30 మంది మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వెంటనే పెట్టేశారు. 6 నెలల గ్యాప్లోనే వాళ్ళు కూడా పెట్టేసి మార్కెట్లోకి వచ్చారు. అలా ఈ వ్యాపారం మేము ప్రారంభించడం జరిగింది. అసలు మీరు ఏం చదువుకున్నారు, అసలు ఎక్కడ చదువుకున్నారు? నేను ముందే చెప్పాను, నాది నరసరావుపేట. నా డిగ్రీ వరకు నరసరావుపేటలోనే నేను నా చదువులు కొనసాగించాను. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను నేను. ఆ తర్వాత లా కూడా కొంతకాలం చేయడం జరిగింది. తర్వాత లాని ఆపేశాను. ఎంఏ పూర్తయిన తర్వాత నేను ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని యూనివర్సిటీలో. దానిలో భాగంగానే ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాను, గుంటూరు జిల్లా అధ్యక్షుడు. దాదాపుగా నాగార్జున యూనివర్సిటీలో 5 సంవత్సరాల పాటు ఉన్నాను. ఇక అక్కడి నుంచి వామపక్ష ఉద్యమం వైపు వెళ్ళటం జరిగింది. అంటే మీకు నార్మల్గా స్టడీస్ చేస్తున్నప్పటి నుంచే ఇట్లా ఒక వ్యాపారంలోకి వెళ్ళి బిజినెస్ చేసుకోవాలని ఉందా, లేదా అనుకోని పరిస్థితుల్లో ఇంక అప్పుడు అలా కుదిరింది కాబట్టి వ్యాపారంలోకి వచ్చారా? వాస్తవంగా అయితే నేను చదువుకునేటప్పుడు సిపిఎం పార్టీలో పూర్తికాలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నా చదువులు పూర్తి కాకముందే నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే సిపిఎం పార్టీలో పనిచేశాను. దాదాపు 2008వ సంవత్సరం వరకు సిపిఎంలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశాను. నాకు మొదటి నుంచి వామపక్ష ఉద్యమం బాగా ఇంట్రెస్ట్. జ్యోతి బసు గారు పశ్చిమ బెంగాల్లో 20 సంవత్సరాలు పరిపాలించడం, ఇవన్నీ చూసి ఏదైనా కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఉండేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో ఉంటే నేను ఎవరో ఒకరికి ఉపయోగపడతాను అనేటువంటి ఆలోచనతో నేను వామపక్ష ఉద్యమంలో పనిచేయడం జరిగింది. కానీ తర్వాత నాకున్న ఇబ్బందుల రీత్యా, మా వ్యక్తిగత ఇబ్బందుల రీత్యా సిపిఎం పార్టీలో నుంచి యాక్టివ్గా వైదొలిగి ఇప్పుడు సాధారణ సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు ఏం చేయాలని ఆలోచన వచ్చింది మనకి. ఇప్పుడు దాకా ఎందుకంటే 98లో నా స్టడీస్ అయిపోయినాయి. 10 సంవత్సరాలు నేను సిపిఎంలో పనిచేసిన తర్వాత వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది. వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఈ పేపర్ కప్పుల రంగాన్ని మనం 2 సంవత్సరాలు మొత్తం డీటెయిల్గా చేసి 2010లో వ్యాపారం ఉంది. అసలు మొదటిగా ఈ వ్యాపారం పెడదాము అని ఆలోచన వచ్చినప్పుడు అసలు కుటుంబ సభ్యులు ఎందుకు ఇవన్నీ మనకి అన్నారా, లేదా నువ్వు చేయగలవు పెట్టు అన్నారా? కుటుంబ సభ్యులే కాదు, నా స్నేహితులు కూడా దాదాపుగా ఏంటంటే నాకు ఎక్కువ స్నేహితులే ప్రోత్సాహం. నా చిన్నప్పుడే మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. మా అమ్మమ్మ గారు ఒక ఆమె నన్ను పెంచింది. ఆమెకు పెద్దగా విషయం తెలియదు. నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు మా అమ్మమ్మ గారు కూడా లేరు. ఇక నేను, మా మిసెస్ అంతే. వ్యాపారం మా మిసెస్ మనకి ఇది సరిపోతుందా, మనం చేయగలమా, అంత పెట్టుబడి మనం పెట్టగలమా అనేటువంటి ఆలోచన. అయితే నా స్నేహితులు నన్ను బాగా ప్రోత్సహించారు. నాకు కావాల్సిన ఆత్మస్థైర్యం ఇచ్చారు. అదేవిధంగా నాకు కావాల్సినటువంటి కొన్ని ఆర్థిక వనరులు కూడా నాకు సమకూర్చారు. దాంతో నేను ప్రారంభించగలిగాను. లేకపోతే వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే కనుక నేను బిజినెస్ ప్రారంభించి ఉండేవాడిని కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఈ వ్యాపారం పెట్టాలని ముందుకు వస్తే మీరు వాళ్ళకి అంటే ఇంత పెట్టుబడి ఉండాలని ఏమన్నా ఉందా ఈ వ్యాపారం పెట్టడానికి? ఒకటి, పేపర్ కప్పు పరిశ్రమ పెట్టాలంటే ఒకప్పుడైతే ఒక 10 లక్షల రూపాయలు ఉంటే సరిపోయేది. ఒక మిషన్ కొనుక్కొని ముందు తాత్కాలికంగా పెట్టేయచ్చు, ఒక కుటీర పరిశ్రమలా కూడా ప్రారంభించవచ్చు. కానీ ఇప్పుడు పోటీ ప్రపంచంలో పాత మిషన్లు తీసుకొచ్చి పెడితే ఉండే పరిస్థితి లేదు. అందుకని దాదాపుగా ఒక 20 లక్షల రూపాయలు పెట్టుబడి ఉంటే ముందు ఒక మిషన్తో ప్రారంభించవచ్చు. ఇప్పుడు మిషన్ ఖర్చే ఒక మిషన్ 12 లక్షల రూపాయల దాకా ఉంది. దానికి కావాల్సిన రా మెటీరియల్, షెడ్ ఏర్పాటు చేసుకోవడం, కరెంటు, దానికి కావాల్సిన బాక్సులు, కవర్లు, ఒక 20 లక్షల రూపాయలు ఉంటే ఎవరైనా సరే ఈ వ్యాపారం మొదలు పెట్టచ్చు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ని ముందుకు కొనసాగించాలంటే ఏం చేయగలగాలి? అంటే ఏదో మనీ ఉన్నాయని చెప్పి 20 lakhs తీసుకొచ్చి పెట్టేస్తారు. దాంట్లో ఏముంది, పెడదాం సరదాగా అనుకుంటారు. పెట్టిన తర్వాత ఇది ఇంత సక్సెస్గా నిలవాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా ప్రధానమైన సమస్య అదే. ఇవాళ డబ్బులు ఏదో ఒక రూపంలో చాలామంది దగ్గర ఉంటున్నాయి. బ్యాంకులు కూడా
గతానికి భిన్నంగా లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. డబ్బులు తెస్తారు, ఇండస్ట్రీ పెడతారు, ఉంటారు, బాగానే ఉంటుంది. కప్పులు కూడా తయారు చేయడం తేలికే. తయారు చేసిన తర్వాత అమ్మటమే చాలా పెద్ద సమస్య. ఎందుకనంటే గతంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మేము కలిపితే 2014 వరకు కూడా ఒక 150 దాకా ఉండే కంపెనీలు, మొత్తం మన విశాఖపట్నం, శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా. ఇప్పుడు ఒక 700-800 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 800 పరిశ్రమల నుంచి రోజు గ్లాసులు తయారవుతూనే ఉన్నాయి. కొన్ని కోట్ల గ్లాసులు రోజు తయారవుతాయి. మరి ఇన్ని గ్లాసుల్ని మనం అమ్మాలంటే వీటిలో కూడా మనం మార్కెటింగ్ ప్రధానంగా చూసుకోవాలి. విశాఖపట్నంలో తయారు చేసిన అయినా విజయవాడ తీసుకొచ్చి అమ్మలేడు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ దూరం అయిపోతుంది. విజయవాడలో తయారు చేసిన అయినా విశాఖపట్నం దాకా వెళ్ళి ఇవ్వలేడు. సో మనం కంపెనీ పెట్టేటప్పుడే మనం ఏ ప్రాంతంలో పెడుతున్నామో ఆ ప్రాంతంలో మార్కెట్ ఉందా లేదని చూసుకోవాల్సిన అవసరం చాలా ప్రధానంగా ఉంది. నాకు తెలిసి చాలామంది గత 5 సంవత్సరాల్లో కంపెనీలు పెట్టి తీసివేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా కంపెనీలు రన్ చేసిన వాళ్ళు తక్కువ మంది, తీసేసిన వాళ్ళు ఎక్కువ మంది. 2010లో మేము పెట్టాక 2012 నాటికి ఒక 10 మంది కోర్ టీంలా ఉండేవాళ్ళం మేము ఇక్కడ. ఆ 10 మందిలో నేను, మా తిరుపతిరావు గారు, మేము ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలు తీసేశారు. అంటే 10 సంవత్సరాల ఉన్న వాళ్ళు కూడా తీసేశారు. ఇప్పుడు పోటీ పెరిగిపోయింది. గతంలో ఎక్కడ చూసినా మా దగ్గర నుంచి గ్లాసులు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మన జిల్లా ఉంది చూసుకోండి, గుంటూరు జిల్లాలో ఉంది, మంగళగిరిలో, మా ఎర్రబాలెం మంగళగిరిలో ఉన్నాయి, దుగ్గిరాల్లో ఉన్నాయి, పక్కన నిడమర్రు ఉంది, పెదకాకాని ఉంది, గుంటూరు ఉంది, కాజులో ఉన్నాయి, నరసరావుపేటలో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. ఇంతకుముందు ఆ ప్రాంతాలన్నీ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ విజయవాడలో ప్రధానంగా తయారు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. ఎక్కువ విజయవాడలో ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపు చిన్న చిన్న మండల కేంద్రాల్లో కూడా ఒక మిషన్ వచ్చేసింది. ఈ చెరుకుపల్లి లాంటి ప్రాంతాల్లో, వేమూరు లాంటి ప్రాంతాల్లో కూడా మిషన్లు వచ్చింది. దాంతో లోకల్ మార్కెట్ వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఒక మిషన్ మీద వచ్చేటువంటి రోజుకు వచ్చే 40,000 50,000 గ్లాసులు అక్కడ అమ్మేస్తారు వాళ్ళు. మరి ప్రధానంగా వ్యాపారంగా పెట్టి విజయవాడ సెంట్రల్ ఎక్కడ అమ్మాలనేది పెద్ద సమస్య వస్తుంది. ఈ ఒక్క సంవత్సరంలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక 40 కంపెనీలు వచ్చినాయి. ఈ ఒక్క సంవత్సరం అంటాం కంటే కూడా ప్రత్యేకించి 8 నెలల కాలం ఈ PMEGP పథకాన్ని ఉపయోగించుకొని దాదాపుగా 40 మంది దాకా పెట్టారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ అమ్మాలి గ్లాసులు? హై స్పీడ్ మిషన్లు తెచ్చారు. మేము రన్ చేస్తున్న మిషన్లో నిమిషానికి 60 కప్పులు వస్తాయి. వాళ్ళు తీసుకొచ్చిన మిషన్లో నిమిషానికి 120 కప్పులు వస్తాయి. అంటే చాలా ఫాస్ట్ మిషన్లు తీసుకొచ్చారు. అంటే సాయంత్రానికి వచ్చి 1,00,000 గ్లాసుల దాకా తయారు చేసేస్తారు వాళ్ళు రోజుకి. అవన్నీ ఎక్కడ అమ్మాలి వాళ్ళు? అమ్మలేని నేపథ్యంలో కొంతమంది బ్యాంక్ లోన్లు కట్టలేక, ఈ రన్ చేయలేక 5-6 నెలలకే అమ్మేసే పరిస్థితి, కంపెనీలు అమ్మేసే పరిస్థితి ఉంది. ఉన్నోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది కాబట్టి, PMEGP సబ్సిడీ వస్తుంది కాబట్టి మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూ చేసి కంపెనీని ఆడిస్తే ఈ సబ్సిడీని తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఎంతో కొంత రేటుకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా లెక్క వేసుకోకుండా ఆ కస్టమర్ షాప్కి వెళ్ళటం, కస్టమరు మేము పలానా 65 ml టీ గ్లాస్ తయారు చేసామండి, అవునా, కొత్తగా వచ్చామండి, అవునా, మీకు కావాలా, ఎంతకి ఇస్తారు, మీరు ఎంత కొంటున్నారు సార్, అతను ఒక రేటు చెప్తాడు, 20 పైసలను 19 పైసలను చెప్పాడు అనుకోండి, మేము అదే రేటుకి ఇచ్చేస్తామండి అని ఇచ్చేస్తున్నారు. వాస్తవంగా పేపర్ కాస్ట్ ఎంత పడుతుంది, మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ ఎవరు చూసుకోవట్లేదు. ఎంత పడితే అంత కస్టమర్ అడిగిన రేటుకి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే చిన్నవాళ్ళు అందరూ, ఎవరు కూడా పెద్ద వాళ్ళు దీంట్లో ఉండరు. బ్యాంక్ లోన్ తీసుకునో లేకపోతే ఖాళీగా ఉన్నాం, మనం ఒకళ్ళ దగ్గర పనిచేయటం ఎందుకులే అనే ఉద్దేశంతో పలానా చోట పేపర్ కప్పులు బాగున్నాయంట అని చెప్పే ఉద్దేశంతో ఈ మిషన్లు పెట్టి తయారు చేస్తున్నారు. పేపర్ కప్ మిషన్లో ఉన్న ఈ కంపెనీల్లో ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే దీంట్లో అప్పులు తక్కువ పడతాయి, వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు. సో ప్రతిరోజు డబ్బులు మన జేబులో కనపడతా ఉన్నాయి కాబట్టి లాభమో నష్టమో ముందు వ్యాపారం నడుస్తుంది కదా అనే కాన్సెప్ట్తోనే ఎక్కువ మంది వచ్చే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నిర్దిష్టంగా ఇప్పుడు మంగళగిరిలో కప్పులు పరిశ్రమ ఉంది, విజయవాడలో కప్పుల పరిశ్రమ ఉంది, లేని ప్రాంతం ఎక్కడ ఉంది? ఇప్పుడు మన బాపట్ల, రేపల్లె, లేదా కృష్ణా జిల్లా చూసుకున్నాను, కైకలూరు, విస్తన్నపేట, ఇటువంటి ప్రాంతాల్లో మిషన్లు లేవు. ఆ ప్రాంతాలకు వెళ్ళి పెడితే అక్కడ మనం లోకల్ మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కొత్తగా పెట్టే వాళ్ళకి నా సూచన ఏంటంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంతో పాటుగా మార్కెట్ వనరులు కూడా సమకూర్చుకోవాలి. ఎక్కడైతే మార్కెటింగ్ ఉందో అక్కడ మనం కంపెనీ పెట్టాలి. అంతే తప్ప నుంచి నేను మంగళగిరి నివాసం ఉంటున్నాను కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి మంగళగిరిలోనే ఉన్నాను కాబట్టి ఇక్కడే కంపెనీ పెట్టాలనే కాన్సెప్ట్ తప్పు. వ్యాపారం ఏ వ్యాపారమైనా సరే, అది పేపర్ కప్ వ్యాపారమే కాదు, ఏ వ్యాపారమైనా మనం ఏ వ్యాపారం పెట్టదలుచుకున్నా ఆ వ్యాపారానికి మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ మనం షిఫ్ట్ అయిపోవాలి అంతే తప్ప నుంచి
నేనున్న దగ్గరే వ్యాపారం చేసి ఇక్కడే పరిశ్రమలు పెట్టి ఇక్కడే తయారు చేసి వస్తువుని అమ్మాలంటే కష్టం అవుతుంది. అదే ఒక షాప్ పెట్టుకోవాలనుకోండి, మనం ఉన్న దగ్గర షాప్ పెట్టుకోవచ్చు, సేల్ కాకపోతే మన సరుకు మన దగ్గరే ఉంటుంది. కానీ పరిశ్రమ అనేది అలా కాదు, రోజు తయారవుతూనే ఉంటాయి. తయారైన సరుకుని మన దగ్గర నుంచి తిరిగి మనం వ్యాపారస్తులకు అమ్ముకుంటేనే మనకి లాభం వచ్చేది. కాబట్టి ఖచ్చితంగా తయారైన వస్తువును అమ్ముకోవాలంటే అమ్మే ప్రాంతం ఎక్కడో దోలాడుకోవాలి. ఎక్కడైతే మనం అమ్మగలమో, ఎక్కడైతే మార్కెట్ ఉందో, ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ మనం ఇండస్ట్రీని పెట్టుకుంటే కనుక వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, లాభాలు కూడా దానికి తగ్గట్టుగానే వస్తాయి. అలా కాకుండా 10 మంది ఉన్నారని చెప్పి 11వ వాడు కూడా వచ్చి అక్కడే పెడితే మధ్యకి పలచన అయిపోతుంది, లాభాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అంటే మీ పరంగా చూసుకుంటే బిజినెస్ పెట్టడం ఒక ఎత్తు అయితే, మార్కెటింగ్ చేసుకోవడం, అది కరెక్ట్ ప్లేస్లో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. అదే చాలా ప్రాధాన్యం. అసలు బిజినెస్ పెట్టడం ప్రాధాన్యం కాదు, వ్యాపారానికి పరిశ్రమకి తేడా ఉంది. మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలనుకుంటే అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ పరిశ్రమ అలా కాదు. ఈ పరిశ్రమకి ఎక్కడైతే మనం తయారు చేస్తున్న వస్తువు డిమాండ్ ఉందో అక్కడే పెట్టాలి, అక్కడ పెట్టిన వాళ్ళే సక్సెస్ అవుతారు. మేము ఇప్పుడు లాభాలు సంపాదిస్తున్నామా లేదనే దానికంటే ఆ రోజున మేము ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాం కాబట్టి మేము లాభాలు సంపాదించగలిగాం ఆ రోజున. అదే ఇప్పుడైతే అన్ని లాభాలు ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడైతే మేము ఖచ్చితంగా ఈ టైం ఇక్కడ పెట్టేవాళ్ళం కాదు, ఎక్కడైతే లేదో అక్కడే నేను పెట్టి ఉండేవాడిని. మనం ఇక్కడ స్థిరపడిపోయాము, నాకు మార్కెట్ అట్లా ఫిక్స్ అయిపోయింది. ఎవరు లేనప్పుడు వచ్చాం కాబట్టి నేను ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ అమ్మను నేను. మేము తయారు చేసిన వస్తువులు కూడా ఈ ప్రాంతంలో తక్కువ అమ్ముతాం. ఈ ప్రాంతంలో ఒక తెనాల్లో మాత్రమే మేము మా గ్లాసులు ఇస్తాం, మిగిలినన్ని బయట ప్రాంతాలకే వెళ్తాయి, దూర ప్రాంతాలకు వెళ్తాయి. ఎందుకంటే మనకి లాభం కోసం మనం ఎక్కడికైనా వెళ్ళాలి, లాభమే ముఖ్యం వ్యాపారానికి. మీరు చేసే ఈ ప్రోడక్ట్స్, ఈ పేపర్ గ్లాసులు అన్నిటికీ మీరు తెచ్చుకునే రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము పెట్టినప్పుడైతే కనుక ఇక్కడ ఎవరు రా మెటీరియల్ అమ్మేవాళ్ళు లేరు. ఇది మొత్తం ఐటీసీ నుంచి సప్లై ఉండేది. ఐటీసీ, వెస్ట్ కోస్ట్, తమిళనాడు పేపరు, ఈ 3 ఉండేవి. ఐటీసీకి మాత్రం ఒక విజయవాడలో డీలర్ ఉండేవాడు, కానీ ఆయన పేపర్ కప్పులు రా మెటీరియల్ తెప్పించేవాళ్ళు కాదు, హైదరాబాద్ నుంచి కొనేవాళ్ళు. ఇక్కడ ఐటీసీ వారికి మేమే మొట్టమొదటి కస్టమరు. మేము మొదలుపెట్టిన తర్వాత కంపెనీలు రావడం చిన్నగా మొదలుపెట్టి ఐటీసీ విజయవాడలోనే ఒక డీలర్ ఉండి ఆయన అందరికీ సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ ఊర్లో కావాలన్నా పేపర్ దొరుకుతుంది. మన విజయవాడలో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు. ఇప్పుడు సఫిషియెంట్గా ఎలా అయితే పరిశ్రమ మన మిషనరీ పెరిగిందో దానికి తగిన విధంగా పేపరు బాగా సప్లై అవుతుంది, ఇక్కడ దగ్గరలోనే దొరుకుతుంది. దానికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మీరైతే ఒక మిషన్తోనే స్టార్ట్ చేశారు కదా మీ వ్యాపారాన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని మిషన్లతో మీ వ్యాపారం అంటే మీ పరిశ్రమని రన్ చేస్తున్నారు? మేము మొదలుపెట్టినప్పుడు ఒకటే మిషను, ఇప్పుడు నావి 5 మిషన్లు. అంత మించి అయితే పెంచదలుచుకోవట్లేదు. కొంతమంది పెంచారు, మా మిత్రులు 10-15 కూడా చేశారు. ప్రొడక్షన్ ఎక్కువైన దగ్గర నుంచి ఏమవుతుందంటే మనమే కాంపిటేటివ్ ప్రైస్ కోసం తగ్గించుకోవాల్సి వస్తుంది. రేటు తగ్గించుకుని ఇస్తే మనకు వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ పడిపోతుంది. ఇది పేరుకి ఇన్ని మిషన్లు అని చెప్పుకోవచ్చు తప్ప నుంచి దాన్ని 24 గంటలు ఆడిచ్చే పరిస్థితి, దాని ప్రొడక్షన్ పూర్తి స్థాయి అమ్ముకునే పరిస్థితి కూడా చాలా ముఖ్యం. అందుకని 5 మిషన్లు ఉన్నాయి, 5 మిషన్లతోనే నేను. మీరు ఈ పేపర్ కప్స్తో పాటు ప్లాస్టిక్ కప్స్ కూడా, అంటే ఇంతకుముందు వాటర్ కప్స్ లాంటివి కూడా ప్రొడక్షన్ అనేది చేశారు కదా? మేము ఒక 5 సంవత్సరాల క్రితం 2018లో డిస్పోజల్ గ్లాస్ యూనిట్ కూడా పెట్టాను నేను. పేపర్ కప్ నుంచి కొంత బిజినెస్ డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి డిస్పోజల్ గ్లాస్ పెట్టాను. అది చాలా పెట్టుబడితో ఖర్చుతో కూడుకుంది. పేపర్ కప్పుల చిన్న పరిశ్రమ కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడాను ఒక 25-30 మంది మాత్రమే ఈ పరిశ్రమలో ఉన్నారు. కాబట్టి మనం కూడా వెళ్తే మనకి ఎట్లాగో అదే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాగుంటుంది అని చెప్పి 2018లో ప్లాస్టిక్ గ్లాసుల పరిశ్రమ పెట్టాం. ఒక 5 సంవత్సరాలు నడిచిన తర్వాత పోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసి దాంతో ఆపివేయడం జరిగింది. జూలై వరకు ఉంది పర్మిషను, ఆగస్టు నుంచి ఎండ్ అయిపోయింది. అది చాలా ఇబ్బందులు పడ్డాం. దాని నుంచి ఇప్పుడు కవర్ కావడం కోసం బయోడిగ్రేడబుల్కి వెళ్ళబోతా ఉన్నాం, ట్రయల్స్లో ఉన్నాం ప్రస్తుతం. ఒక్కసారిగా ప్రభుత్వం ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది కదా, ఇంకా లేదు ఈ ప్లాస్టిక్ అనేది బ్యాన్ అని చెప్పిన వెంటనే మీ వ్యాపారవేత్తల ఏమని ఆలోచించారంటే, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ చాలా రా మెటీరియల్ కానీ చేసిన ప్రోడక్ట్స్ కానీ ఉండిపోయి ఉంటాయి, మరి మీరు ఆ సిచ్యువేషన్లో దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అది చాలా ఆందోళనకరమైన అంశం అనమాట. ఈ పెట్టిన ఉన్నటువంటి 30 మంది కూడా ఆంధ్ర రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కూడా 970 మంది ఉన్నారు. ఈ ఓన్లీ డిస్పోజబుల్ గ్లాసులు తయారు చేసే కంపెనీలు ఈ 970 మంది యజమానులు కూడా బాగా పెద్దవాళ్ళు ఏం కాదు, అందరూ చిన్నగా కష్టపడి రూపాయి సంపాదించి పెట్టిన వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే దాదాపు ఒక 4 రోజుల పాటు మానసికంగా చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితుంది. ఎందుకంటే
2 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల దాకా దీన్ని ఇన్వెస్ట్ పెట్టారు. నేనున్నాను, సుమారుగా 2 కోట్ల రూపాయలు చిల్లర పెట్టి నేను ఇన్వెస్ట్ చేశాను. పెట్టిన తర్వాత జూలై 31 అర్ధరాత్రి 12 గంటల వరకు తయారు చేసుకోవడానికి అనుమతి ఉంది. ఆగస్టు 1 తెల్లవారుజామున 1 గంట నుంచి దాన్ని తయారు చేయడానికి కానీ అమ్మడానికి కూడా పర్మిషన్ లేదు. ఆ విధానం తయారు చేయడంలో ఒక లోపం ఉంది అని చెప్పేసి మా అసోసియేషన్ కూడా ఫీల్ అయింది. మేము చాలా ప్రెస్ మీట్లో చెప్పాము, చాలా ఆందోళన కార్యక్రమాలు చెప్పాము, మంత్రులను కలిసి చెప్పాము. తయారైన వస్తువుని అమ్ముకోవాలంటే కనీసం ఒక 6 నెలల సమయం కావాలి. తయారీని బ్యాన్ చేయండి, తయారైన వస్తువును అమ్ముకోవడానికి కొంత సమయం ఇవ్వండి అని చెప్తే దానికి ప్రభుత్వం ఇవ్వలేం. అట్లానే మా ప్లాస్టిక్ గ్లాస్ తయారు కావడానికి సుమారు మేము 120 మైక్రాన్ మందం వాడతాం. ప్లాస్టిక్ గ్లాస్ బ్యాన్ అన్నారు, ప్లాస్టిక్ కవర్ మాత్రం 100 మైక్రాన్లు ఉంటే దాన్ని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మేము అడిగాం, కవర్కి 100 మైక్రాన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మా ప్లాస్టిక్ గ్లాసులకు కూడా 100 మైక్రాన్ పైన ఉన్న గ్లాసులకు పర్మిషన్ ఇవ్వండి, మేము తయారు చేసుకుంటాం, చాలా చిన్నవాళ్ళం. మా 900 కంపెనీలో సుమారుగా ఒక 1,50,000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు, ఇంకొక 2-3 లక్షల మంది పరోక్షంగా, మాకు ఆటోలు కానివ్వండి, రా మెటీరియల్స్ ఇట్లా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ ఉంది. మేము కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ కడతాం. మాకు సుమారు మేము 60-70 వేల యూనిట్లు సాధారణంగా వాడేస్తూ ఉంటాం నెలకి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మాకు కూడా 100 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉంటే పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగాం. ప్రభుత్వం స్పందించాల, దఫాలుగా చర్చలు జరిపినా కూడా స్పందించాల. ఇది దేశాల అనుభవాలు కూడా చెప్పాం. పెద్ద దేశాలు ఏదైతే డెవలప్మెంట్ అయిపోయి ఉన్న దేశాలు ఉన్నాయో, అమెరికా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, యూకే కానీ, ఎక్కడ ప్లాస్టిక్ బ్యాన్ లేదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ లేదు. ఈవెన్ అమెరికా అయితే 2032 సంవత్సరం నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బహిరంగ ప్రదేశాల్లో నిషేధించాలనే ఆలోచనలో ఉంది. దేశం మొత్తం కాదు, ఓన్లీ బహిరంగ ప్రదేశాల్లో మాత్రం. చైనా అయితే 2050 వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనే మాటే లేదు అక్కడ. మన దగ్గర మాత్రం అర్ధాంతరంగా పెట్టేశారు బ్యాను, ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు పేపర్ కప్ అనేది ప్లాస్టిక్కి ఆల్టర్నేట్గా ఉండే పరిస్థితి లేదు. టీ గ్లాస్కి పేపర్ గ్లాస్ చాలా సూపర్ సక్సెస్ అవుతుంది. మంచినీళ్ళ గ్లాస్కి వచ్చేటప్పటికి ఇబ్బంది ఏమిటంటే, మన వాళ్ళు ఎక్కువ మంది మన ప్రాంతంలో క్యాటరింగ్ ఇస్తే ముంచుతారు, గ్లాస్ని ఇట్లా ముంచినప్పుడు పేపర్ గ్లాస్ మెత్తబడిపోతుంది. ప్లాస్టిక్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్లాస్టిక్ ఆల్టర్నేట్ ఉంటే కనుక ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం సూపర్ సక్సెస్ అయ్యేది వాస్తవంగా. ఆల్టర్నేట్గా ఉన్న బయోడిగ్రేడబుల్ గ్లాసుల్ని ఆల్టర్నేట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఏంటంటే మన దేశంలో అసలు దాని రా మెటీరియల్ ఇవాళ కూడా తయారు కాల. ఇప్పటికీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ పెట్టి 1.5 సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది. పోయిన సంవత్సరం జూలైలో పెట్టారు, డిసెంబర్కి వచ్చేసాం, 1.5 సంవత్సరం కాలం అయిపోయింది. ఇవాళకి కూడా భారతదేశంలో బయోడిగ్రేడబుల్ రా మెటీరియల్ తయారు చేసే కంపెనీ లేదు ఎక్కడ. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సింది. చైనా నుంచో, వియత్నాం నుంచో, యూకే నుంచి, యుఎస్ నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకుని తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత దాన్ని అమ్మడానికంటే కూడా మార్కెట్ మనకు దొరకడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో మనం పీపీ రా మెటీరియల్ వాడతాం, రిలయన్స్ వాళ్ళది. ఇది కేజీ 120 రూపాయలు, 130 రూపాయలు ఉంటుంది. బయోడిగ్రేడబుల్ వచ్చేసేసి ఒక క్వాలిటీ రేంజ్ ఇచ్చినా కూడా 750 రూపాయలు కేజీ ఉంటుంది. ఇదేమో 120 రూపాయలు, అది 750 రూపాయలు. మొత్తానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి, ప్లాస్టిక్ తీసుకునే రా మెటీరియల్కి, ఇప్పుడు మీరు తీసుకునే రా మెటీరియల్కి ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంది కదా. దాదాపు 600-700% తేడా ఉంది. ఇప్పుడు మనకి రూపాయికి దొరికేటువంటి గ్లాస్, జంబో గ్లాసు రేపు 5-6 రూపాయలు అయిపోతుంది. బయోడిగ్రేడబుల్ అమల్లోకి వస్తే 6-7 రూపాయలు తయారవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి నాటికి బయోడిగ్రేడబుల్ పర్మిషన్ ఇస్తామని చెప్తుంది బహిరంగ అమ్ముకోవడానికి. ఇప్పుడు మాకైతే తయారు చేయడానికి పర్మిషన్ ఉంది. మేము శాంపిల్ తయారు చేసాము, టెస్టింగ్ కూడా ఇచ్చాం. బయోడిగ్రేషన్ జరుగుతూ ఉంది ప్రస్తుతం. మాది ప్రస్తుతానికి ఒక 52% అయింది, ఇంకా నడుస్తూ ఉంది. అది 100% బయోడిగ్రేషన్ అయిపోతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. దానికి 2024 మార్చి కట్ ఆఫ్ డేట్గా పెట్టుకున్న జరిగింది. అప్పటికి ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇచ్చినప్పటికీ ఇండియాలో బయోడిగ్రేడబుల్ రా మెటీరియల్ తయారీ కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఖచ్చితంగా ప్రజలపై భారం పడుతుంది, ఆ మార రేటు తేడా వచ్చేస్తుంది. సో ఆల్టర్నేట్ ఏంటంటే ఆ బయోడిగ్రేడబుల్ వచ్చిన దాకా, ఇండియాలో తయారు మొదలైన దాకా ఈ పీపీ గ్లాస్కే మందం ఎట్లయితే ప్లాస్టిక్ కవర్లకి 100 మైక్రాన్ ఇచ్చారో
అట్లానే దీనికి కూడా ఒక 150 మైక్రాన్ 200 మైక్రాన్ ఇస్తే కనుక దానిలో ఆధారంగా తయారు చేసి ఇస్తారు. అప్పుడు రేటు కూడా పెద్ద డీవియేషన్ రాదు. ఇప్పుడు రూపాయి దొరుకుతుంది, మహా అయితే రూపాయిన్నరకో 2 రూపాయలకు దొరుకుతుంది. ప్రజల మీద కూడా భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బహిరంగంగా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ అంతర్గతంగా చూస్తే మనం అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ గ్లాసులు దొరుకుతూనే ఉన్నాయి. ఎందుకంటే కారణం ఇదే, రేటు. బయోడిగ్రేడబుల్ గ్లాసు రేటు 6 రూపాయలు 7 రూపాయలు ఉంటుంది. దాని బదులు ఇదైతే కనుక రూపాయికి దొరుకుతుంది కాబట్టి, తక్కువ ధర దొరుకుతుంది కాబట్టి బహిరంగంగా నిషేధం విధించినప్పటికీ అంతర్లీనంగా మాత్రం అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇప్పుడు వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళు పేపర్ కప్స్ ఉంది, ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉంది. ఈ రెండిట్లో ఒకటి పెట్టాలనుకుంటే మీరు దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు? ఏది పెట్టమని చెప్తారు? పేపర్ కప్పే. అసలు దీని జోలికి వెళ్ళొద్దు అంటారా? బయోడిగ్రేడబుల్ ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకుంది, ఖర్చు ఎక్కువ, మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే అంత రేటు పెట్టి జనం ముందుకు వస్తారా రారని తెలియదు. దాని బదులు పేపర్ కప్ పరిశ్రమలోనే ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించిన పేపర్లో ఇప్పుడు స్పెక్ట్రా పేపర్ వస్తుంది. అంటే రెండు వైపులా తడిచినా కూడా కొంచెం మెత్తబడకుండా ఉండే గ్లాసులు వస్తూ ఉన్నాయి. అట్లా పేపర్ కప్లోనే వివిధ భిన్నమైన అంశాలు కొత్త కొత్త రూపాలను తీసుకొని పెడితే ఉపయోగకరం ఉంది. పేపర్ కప్పే ఖచ్చితం. బయోడిగ్రేడబుల్కి వెళ్తే కనుక లాస్ అవుతారు ఇప్పుడే. ఇప్పుడు మామూలుగా మీరు చెప్పినట్టు చిన్నప్పుడే తల్లిదండ్రులు లేరు, మీ అమ్మమ్మ దగ్గర పెరిగానని చెప్పారు కదా. తల్లిదండ్రులు ఉండి కూడా ఏదైనా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, మన వల్ల అవుతుందా, జాబ్ చేయాలా, ఇవన్నీ. ఎందుకంటే తిని కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు నార్మల్గా మాట్లాడుకుంటే. కానీ మీరు వాళ్ళు లేకుండా కూడా ఒక స్థాయి నేను చేయగలను, చేస్తాను అని చెప్పి ఈ పరిశ్రమలో రావడానికి మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చారు కదా. అసలు సాధ్యం అవుతుందా? ఏమీ లేని వాళ్ళు కూడా ఇది సాధించగలరని మీరు చెప్పగలరా? ఒక వాస్తవం ఏంటంటే మనకు ఆత్మస్థైర్యం ఉంటే, నేను నిలబడగలను, నేను చేయగలను అనే నమ్మకం నా మీద నాకుంటే కనుక ఎవరికైనా సరే వాళ్ళ మీద వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు. నేను చెప్పాను కదా, నా స్నేహితుల సహకారంతోనే వచ్చానని. నేను ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేవాడిని నరసరావుపేటలో. ఇవాళ నేను వ్యాపారంలోకి వచ్చిన ఈ 13 సంవత్సరాల్లో నేను చేసిన కృషి అవ్వచ్చు, నేనంతా పనిచేస్తానో మా మిసెస్ కూడా అంతే పనిచేస్తుంది. నేనంతా బయట మార్కెటింగ్ చేసుకుంటా ఉంటే అంతా కంపెనీ లోపల ఉండి ప్రొడక్షన్ విభాగం అంతా ఆమె చూసుకుంటుంది. ఇప్పుడు నాకు తెలియని విషయాలు కూడా చాలా ఆమెకే తెలుసు మిషనరీ గురించి. ఇంకా నా ఆలోచన అంతా నేను తయారైన గ్లాసులు ఎట్లా అమ్మాలి అని. ఆమె అలా కాదు, తయారీ ఎన్ని కావాలి, తయారు చేయాలంటే ఏం కావాలి, ఎంతసేపు పని చేయాలి, ఎన్ని గంటలు పని చేయించాలి, ఎవరితో పని చేయించాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ ఆమె చేస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండి మనం చేయగలమనే నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధించగలం. పెట్టుబడి అనేది ప్రధాన సమస్య కాదు, మనం చేయగలము అనే నమ్మకం. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఆ నమ్మకాన్ని కల్పించాలి. అది ఏ వ్యాపారమైనా అవ్వచ్చు, చిన్న కొట్టు అవ్వచ్చు, షాప్ అవ్వచ్చు, ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు. ఏదైనా సరే ఏదైనా సక్సెస్ అవ్వచ్చు ఎప్పుడంటే మనకి ఆత్మస్థైర్యం ఉండి నేను చేయగలను అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు, నాకు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నప్పుడు చాలా తేలిక. ఇప్పుడు ఒకళ్ళగా ఆలోచన చేసే బదులు కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉంటే, ఇప్పుడు మా మిసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చూసుకుంటుంది కాబట్టి నేను మార్కెటింగ్ చేయగలుగుతున్నాను. లేకపోతే నేను మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇక్కడే ఉండిపోతే నాకు ఇంత విశాలమైన మార్కెట్ ఉండేది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో నాకు శ్రీకాకుళం, చిత్తూరు దాకా అందరూ తెలుసు, మ్యాక్సిమం కస్టమర్లకు నేను తెలుసు, నాకు వాళ్ళు తెలుసు. కారణం ఏంటంటే నాకు ఇక్కడ ఆలోచన లేదు, తయారీ కోసం ఇబ్బంది పడాలి, నేను ఆర్డర్ తీసుకొస్తే ఇక్కడ తయారవుతుందో లేదో అనే ఆలోచన లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఆమె దాన్ని స్వీకరించింది కాబట్టి నేను ప్రశాంతంగా ముందు అన్నీ తిరగలుగుతున్నాను. బయట నేను కంపెనీలో ఉండే తక్కువసేపు, బయట ఉండేది ఎక్కువసేపు. ఆమె అసలు పూర్తిగా కంపెనీలో ఉండి పనిచేస్తుంది. కాబట్టి మన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మనం చేయగలం అనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. అసలు ఫస్ట్ ఈ పరిశ్రమని, వ్యాపారాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఏదొచ్చినా ఇంకా నేను ముందుకు వెళ్ళాల్సిందే, అది ప్రాఫిట్ అవని లాస్ అవని నేను వచ్చాను, దిగాను కాబట్టి అది నేను ఫేస్ చేస్తానని మీరు అనుకున్నారా? నేను ఖచ్చితంగా లాభం సంపాదించడానికే వ్యాపారం పెట్టాను, నష్టానికి కాదు. నష్టం అనే మాటే అనే ఆలోచన కూడా నాకు లేదు. నేను రూపాయి తీసుకుని వచ్చాను, నా రూపాయికి నేను లాభం సంపాదించాలి, నేను దాన్ని 10 రూపాయలు చేసుకోవాలని ఆలోచనతో వచ్చాను, ఆ విధంగా సక్సెస్ అయ్యాను. నష్టం అనే ఆలోచన కానీ ఏమీ నా మైండ్లో లేవు. లాభం అంతే. మనం ఒక వ్యాపారం పెడుతున్నామంటే ఖచ్చితంగా లాభం సంపాదించడమేనే మన దృష్టి ఉండాలి. వ్యాపారంలో స్నేహితులు, లేకపోతే మన బంధువులు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, ఇటువంటి ఫీలింగ్స్ ఉంటే కనుక మనం నష్టపోతాం. వ్యాపారం వ్యాపారమే, స్నేహం స్నేహమే. దాంట్లో అసలు ఎటువంటి సందేహం ఉండకూడదు, ఖచ్చితత్వం ఉండాలి. ఆ ఖచ్చితత్వం ఉంటేనే మనం సక్సెస్ అవుతాం.
ఒకసారిగా మీరు ఇందాక ప్రభుత్వం చెప్పింది కదా, ఈ ప్లాస్టిక్ అనేది వద్దు అన్నప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం రా మెటీరియల్ కానీ ప్రోడక్ట్ని కానీ మీరు ఏం చేశారు మరి? మేము ముందు నుంచే తగ్గించుకుంటూ వచ్చాం. జూలై 31 తర్వాత ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలో ప్రొడక్షన్ చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చాం. కొద్ది స్టాకే మా దగ్గర ఉంది, పెద్దగా ఏమీ లేదు. మేము దాని మీద హైకోర్టు కూడా వెళ్ళాం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయం వల్ల మేమందరం ఇబ్బంది పడతా ఉన్నాం అన్న వెళ్ళినప్పుడు ఒక నెల రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు మాకు ఫేవరబుల్గా ఏమనిచ్చిందంటే, ముందు మీరు తయారీ ఆపేసేయండి, మీ వస్తువులు అట్లా ఉంచండి, దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చేయొచ్చు అని చెప్పారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలే. దాంతో ఉన్నవాళ్ళు కొద్దిమంది ఆ స్టాక్ని బయట పారేశారు, కొంతమంది ఏదో చిన్న చిన్న పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు, ఇతర దేశాలకు అమ్ముకుని ఉన్నారు. నా దగ్గర ఒక 5 లక్షల రూపాయల సరుకు ఉంటే నేను రోడ్డు మీద బహిరంగ తగలబెట్టాను. ఎందుకంటే నా దగ్గర సరుకు ఉందని చెప్పేసి ఒక చిన్న వివాదం నడిచింది పొల్యూషన్ డిపార్ట్మెంట్కి మాకు. దాంతో నేను ఎందుకని మొత్తం బయట పారబోసాను, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి పిలిచి చెప్పాను, వాళ్ళు దాన్ని తగలబెట్టేశారు. మొత్తం తగలబెట్టేసి దాన్ని తీసేశారు. అట్లా అనుకుంటే ఇట్లాంటి వ్యాపారాల్లో ఎన్నో వస్తాయి అన్నమాట, అన్నిటిని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. వ్యాపారం అంటేనే మనం అనుకున్నట్టుగా జరగంది. ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది అంటే అందరూ వ్యాపారానికి వస్తారు, ఉద్యోగాల కోసం వెళ్ళరు. 1వ తారీఖు వస్తే జీతం వస్తుంది కాబట్టి ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. మనం అనుకున్నది జరుగుతుంది ఖచ్చితంగా. 1వ తారీఖు వచ్చాక జీతం కాదు, జీతం కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఖచ్చితం అనుకున్నప్పుడు అందరూ వ్యాపారానికే వస్తారు. అట్లా అనుకోవట్లేదు కాబట్టి వ్యాపారం జోలికి అందరూ రావట్లేదు. ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంక ఇందులో మనం సర్వైవ్ అవ్వలేమని ఈ వ్యాపారాన్ని వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్న వాళ్ళు చాలామంది, దాదాపుగా ఒక 10 మంది దాకా, 28 మంది 10 మంది దాకా కంపెనీలు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. మనం ఇది చేయలేమని చెప్పేసి వేరే ప్రాంతాలకు వెళ్ళి వేరే బిజినెస్లోకి వెళ్ళిపోయారు. మనం ఈ యొక్క ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఇతర అనేక వ్యాపార సంస్థలకు కూడా, అనేక పరిశ్రమలకు కూడా ప్రభుత్వం చాలా ప్రోత్సాహం ఇస్తుంది. చాలా ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. ఆ ప్రోత్సాహకాలను ఉపయోగించుకుంటే కొత్త కొత్త ఇండస్ట్రీస్ని మనం ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరైతే ఈ వ్యాపారాన్ని పరిశ్రమ స్టార్ట్ చేసేటప్పుడు సింగిల్గా వచ్చే స్టార్ట్ చేశారా? అది చెప్పాను కదమ్మా, ముందు మా సురేంద్ర వాడితో వచ్చి స్టార్ట్ చేశాను. తర్వాత వాళ్ళు వేరే కారణాలు రీత్యా వేరే రంగంలోకి వెళ్ళిపోయారు ఇండస్ట్రీ నుంచి. నేను సపరేట్గా ప్రత్యేకంగా బయటకు వచ్చి నేను సింగిల్గా స్టార్ట్ చేశాను. ఈ పేపర్ కప్ పరిశ్రమకి నా చిన్న సలహా ఏమంటే, సింగిల్గా పెట్టడమే ఉత్తమమైన పని. ఎందుకంటే ప్రతిరోజు డబ్బు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు 2 3 ఉంటే అది కొంత దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చిన్న ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ కాదు. 20 లక్షలు 30 లక్షలతో చాలా ఎక్కువ మంది పేపర్ కప్ ఇండస్ట్రీని పెడుతూ ఉన్నారు. ఇవాళ సుమారుగా 800 మంది దాకా పెడుతుంటే, పార్ట్నర్స్తో పెట్టిన సంస్థలు కొద్దిగా ఉంటాయి, ఒక 10-15 ఉంటాయి అంతే. ఎక్కువ సంస్థలు 800 మందిలో దాదాపుగా సింగిల్గా పెట్టిన వాళ్ళు పేపర్ కప్ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద పరిశ్రమలు అయితే మనం భాగస్వామ్యాలతో పెట్టచ్చు, కానీ చిన్న చిన్న పరిశ్రమలకి భాగస్వామ్యాలతో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎవరికి సంతృప్తి ఉండదు. వచ్చే రూపాయి 4 పంచుకున్నప్పుడు 4 పావులాలు అయిపోతాయి. చిన్న ఇండస్ట్రీకి ఒంటరిగా ఉండటమే ఉత్తమమైన పని. పార్ట్నర్షిప్ కాకుండా యజమాని ఒక్కడే నడుపుకోవడం ఉత్తమమైనటువంటి పని. ఏ వ్యాపారానికైనా ఎక్కువ మార్కెటింగ్ మీదే సక్సెస్ అనేది ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. మరి దానికి మీ అభిప్రాయం? అసలు ఈ వ్యాపారానికి మీరు ఏ రకమైన మార్కెటింగ్ చేస్తూ ఉంటారు? అదేనా మనం ముందు నుంచి అనుకున్నట్టే, వ్యాపారం ఏదైనా సరే మార్కెటింగే మేజరు. మార్కెటింగ్ ఉంటేనే మనం వ్యాపారం పెట్టాలి. నా దగ్గరికి చాలామంది రోజు కనీసం 1-2 వస్తారు. సార్ మేము కూడా పేపర్ కప్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాం, మీరు 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నారు కదా, మీ సూచన ఏంటని వస్తుంటారు. నేను వాళ్ళకి ఒక్కటే చెప్తాను, మీరు ఎక్కడ పెడుతున్నారు? మా ఊర్లోనేనండి. అయితే పెట్టమాకండి అని చెప్తాను. ఎందుకంటే మార్కెట్ లేకుండా ఊరగా డబ్బులు పెడితే ఆ డబ్బులన్నీ పోగొట్టుకునే అవుతాం, అవి తిరిగి రావు. ఒకసారి మనం ఖర్చు పెట్టిన తర్వాత ఒక మిషనరీ ఒక 10 లక్షలు పెట్టి కొంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం ఆ కంపెనీ నడిపిన తర్వాత మనకు ఉత్సాహంగా లేదు, లాభసాటిగా లేదు, నష్టాలు వస్తూ ఉన్నాయి, దాన్ని అమ్మేద్దాం అనుకుంటే ఆ 10 లక్షల రూపాయల మిషన్ని 4 లక్షలకు అడుగుతారు. సగానికి సగం పడిపోతుంది. అంటే 6 లక్షల రూపాయలు మరి 2 సంవత్సరాలు సంపాదించాడంటే సంపాదించరు అతను. సో డబ్బులు పోతాయి. అందుకని మార్కెటింగ్ ఆధారంగా మన పరిశ్రమ ఉండాలి ఏదైనా సరే. ఇదే కాదు, ఏ వ్యాపారమైనా మార్కెటింగ్. ఇప్పుడు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, ఇక్కడ కంటే తెలంగాణలో పెడితే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో కొత్తగా అన్ని పరిశ్రమల మీద భారాలు వేస్తున్నారు. కొంత భారం పడతా ఉంది గతానికి భిన్నంగా. ప్రతి కంపెనీకి ఇప్పుడు మేము వాడుతున్నాం, మేము ఒక 10,000 యూనిట్లు వాడామనుకోండి, సుమారుగా నెలకు ఒక
18,000, 20,000, 25,000 మాకు ఇక్కడ ట్రూ అప్ ఛార్జీలు పడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. తెలంగాణలో ట్రూ అప్ ఛార్జ్ లేదు. కాబట్టి ఇక్కడి నుంచి కోదాడ మనకు ఆంధ్ర రాష్ట్ర బోర్డర్ ఉంటుంది కాబట్టి అక్కడికి మార్చుకుంటే ఉపయోగంగా ఉంటుందేమో అని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్ని ఆలోచన చేసుకోవాలి, మనం పెట్టుబడి ఖర్చు పెరగకూడదు, మనం అమ్మేటువంటి వస్తువు అమ్మే ప్రాంతం మనకు దగ్గరగా ఉండాలి, అప్పుడే మనం మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని తగ్గించుకోగలం. ఇంతకుముందు మీరు సిపిఎం పార్టీలో అయితే ఉన్నారు, అది అయిపోయిన తర్వాత వ్యాపారంలోకి వచ్చారు కదా, మీకు ఎక్కడ బాగా అనిపించింది, ఎక్కడ ఉండడం? అంటే వ్యాపారం అనేది నా వ్యక్తిగత అంశం. వ్యాపారం అనేది నా వ్యక్తిగత అంశం. నాకు సంతృప్తినిస్తుంది. నాకు రూపాయి లాభం వచ్చిందనుకోండి, నాకు హ్యాపీ, నా కుటుంబానికి హ్యాపీ. కానీ సిపిఎంలో పనిచేసినప్పుడు ఆ సంతృప్తి వేరు. నేను చేసే పని వల్ల అనేక మంది ప్రజానికానికి ఉపయోగం జరుగుతుంది. మేము నేను పనిచేసిన అనేక రకాల పోరాటాలు చేసేవాళ్ళు. బాపట్ల ప్రాంతంలో నేను అక్కడ కార్యదర్శిగా ఉన్నప్పుడు బొంగపోత రైతులు కిరసనాయిలు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి ఒక ఆందోళన చేశాం. చాలా పెద్ద పోరాటం అది. బాపట్లలో సుమారుగా 7-8 వేల మంది బొంగపోత రైతులు ఉండేవాళ్ళు. వారందరూ కూడా అగ్రవర్ణాలు, అంటే పేరుకే రెడ్డిస్ కానీ చాలా పేదవాళ్ళు పాపం. వాళ్ళందరూ ఏంటంటే బాపట్ల ప్రాంతంలో కుంటలు ఉంటాయి లోపలికి, ఆ కిందకి వెళ్ళి కుండలో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ మల్లెపూల చెట్లకి నారు ఎక్కువ పెంచుతూ ఉంటారు, మిరపనారు, మల్లెనారు. ఈ నారుకు నీళ్లు పోసి అమ్ముకుంటూ ఉండేవారు. మేము అప్పుడు కిరసనాయిల మోటార్లు కొత్తగా వచ్చినాయి. వాళ్ళ కిరోసిన్ ఇస్తే కనుక ఆ కిరోసిన్ మోటార్ల ఆధారంగా నీటిని స్ప్రే చేసుకుంటే కష్టం తగ్గుతుంది. అందుకని ఒక ఉద్యమం నడిపాం. దాదాపు సంవత్సర కాలం పాటు పెద్ద ఉద్యమం నడిపాం. సక్సెస్ అయ్యాం. తర్వాత కొంతకాలం ప్రభుత్వం కిరోసిన్ ఇచ్చింది. ఆ పోరాటం నేను నాయకత్వం వహించాను. దాని ఫలితంగా అనేక మందికి, వేల మందికి చాలా ఉపయోగం జరిగింది. అది చాలా పెద్ద సంతృప్తి. వ్యాపారస్తులుగా కంటే కూడాను సిపిఎంలో పనిచేసినప్పుడే ఉండే సంతృప్తి ఎక్కువగా ఉంది. ఇది వ్యాపారం కేవలం నా ఒక్కడిది. నాకు సంతృప్తి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కారులో తిరుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్లో వెళ్తూ ఉన్నా, మంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కానీ సిపిఎంలో పనిచేస్తున్నప్పుడు పొందిన సంతృప్తి ఇప్పుడు రాదు. ఆ సంతృప్తి వేరు, ప్రజల కోసం పనిచేయడం వేరు, వ్యాపారస్తునిగా నా సొంత ప్రయోజనం కోసం పనిచేయడం వేరు. ఇప్పుడు కొత్తగా ఈ వ్యాపారం పెట్టడానికి ముందుకు వచ్చే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రోత్సాహాలు వస్తున్నాయి? దేశవ్యాప్తంగా కూడా గతానికి భిన్నంగా కొత్తగా ఎవరైనా సరే ఒక పరిశ్రమ పెట్టాలి అని ముందుకొస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నుంచి కూడా మంచి మంచి సబ్సిడీలు, కొత్త పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పిఎంఈజీపీ అని ఒక పథకం ఉంది, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని. ఇది యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది 2004లో వామపక్షాలు మద్దతు ఇవ్వటం వల్ల. అప్పుడు 25 లక్షల రూపాయల వరకు ఎటువంటి కొలట్రాలు లేకుండా, ఎవరికి ఎటువంటి కొలట్రాలు లేకుండా నిరుద్యోగులకు ఇచ్చేవాళ్ళు. దాంట్లో మహిళలకైతే కనుక 35% సబ్సిడీ ఉండేది, మగవారికి 30% సబ్సిడీ ఉండేది. 25 లక్షలు 30% అంటే సుమారుగా 7.5 లక్షల రూపాయలు ప్రభుత్వమే మీరు కంపెనీ పెట్టిన 3 నెలల్లోపు మీ అకౌంట్లో డబ్బులు వేసేస్తుంది. అప్పుడు సంవత్సరం కాలం పాటు మనం లాభ నష్టాలతో సంబంధం లేకుండా వ్యాపారం చేయడానికి అవకాశం. ఎందుకంటే కంపెనీ పెట్టిన వెంటనే లాభాలు రావు, కొంతకాలం నిలదొక్కోవాలి, మనం తయారు చేయగలగాలి, తయారు చేసి దాన్ని అమ్ముకోవడానికి మార్కెట్ చూసుకోవాలి, అమ్మాలి. ఈలోపు మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి, మనం ఉంటున్న షెడ్కి అద్దె కట్టుకోవాలి, బ్యాంక్ ఈఎంఐ కట్టుకోవాలి. ఇవన్నీ కట్టాలంటే మనం ప్రభుత్వం ఇచ్చే పిఎంఈజీ ఇచ్చే ప్రోత్సాహం అనేది చాలా ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని 50 లక్షలు చేసింది. ఎటువంటి షూరిటీ లేకుండానే, ఎటువంటి కొలట్రాలు లేకుండానే నిరుద్యోగుల్లో ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయల పథకం చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది. 35% అంటే సుమారుగా 15 లక్షల రూపాయలు కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఎక్కువ మంది ఉపయోగించుకోవట్లేదు, అదే పెద్ద సమస్య. దానికి ఉన్నటువంటి నిర్దిష్టత తెలియక ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అని ఎదురు చూడటం కంటే ఈ పిఎంఈజీపీ పథకాన్ని ఉపయోగించుకుంటే 50 లక్షల్లో పెట్టుబడి, మన దగ్గర సరైన ప్రణాళిక ఉంటే ప్రభుత్వమే ఎటువంటి షూరిటీ లేకుండా ఇస్తుంది, చక్కగా మనం వ్యాపారం పెట్టచ్చు. అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం తీసుకొస్తుంది. దాంట్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. ఇప్పుడు మనకున్నాయి, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో సర్వీస్ రంగానికి కూడా చాలా సబ్సిడీలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ రంగానికి. ఎస్సీ ఎస్టీ సెక్షన్లకి కొంత ప్రత్యేకమైన ప్రయోజనం, జనరల్ పరిశ్రమలోకి పెట్టే వాళ్ళకి, ఎస్సీ ఎస్టీల నుంచి వచ్చి పెట్టే వాళ్ళకి కొంత ప్రత్యేక ప్రయోజనం, ఒక 5% ఎక్స్ట్రా సబ్సిడీ ఇస్తూ ఉన్న నేపథ్యం. మీరు ఏ పరిశ్రమ పెట్టినా అగ్రవర్ణాలు, బీసీలు అయితే
ప్రభుత్వం 20% ప్రోత్సాహకం ఇస్తుంది. ఒక ₹1,00,00,000 కంపెనీ మీరు పెడితే 20 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మనకు సబ్సిడీ వస్తుంది. మనం పెట్టిన తర్వాత ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అంటే ఆ 20 లక్షల రూపాయలు చాలా ఉపయోగకరం. ఆ 20 లక్షలు 20% కాకుండా మీరు వాడే కరెంటు, మనం ఎన్ని యూనిట్లు వాడితే యూనిట్కి రూపాయి చొప్పున ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. జనరల్గా మనం ఒక 10,000 యూనిట్లు వాడామనుకోండి, ₹10,000 ప్రభుత్వం నుంచి మనకు తిరిగి సబ్సిడీ రూపంలో వస్తాయి. అట్లానే బ్యాంకు లోను, అనేక మంది బ్యాంకు లోన్లు తీసుకుని ఇప్పుడు పరిశ్రమలు పెడతా ఉంటే మనం సరైన సకాలంలో ప్రతి నెల ఈఎంఐ కడతా ఉంటే కనుక ప్రతి 6 నెలలకు ఒకసారి పావలా వడ్డీ చొప్పున ప్రభుత్వం ఆ రుణాలకి పావలా వడ్డీ ఉంచి మిగిలిన డబ్బులను తిరిగి ఇస్తుంది మనం. అట్లనే మనం షెడ్ కట్టుకున్నాం, మిషనరీ కొన్నాం, దానికయ్యే ఖర్చులో కూడా 20% ప్రభుత్వం సబ్సిడీ రూపంలో మనకి ఇస్తుంది. అదే ఎస్సీ ఎస్టీలు అయితే కనుక సుమారుగా 35 నుంచి 40% దాకా కూడా సబ్సిడీ ఉంది. వాళ్ళకి ఇంకొంచెం ప్రోత్సహించాలి, వాళ్ళని కూడా పరిశ్రమలోకి తీసుకురావాలి, పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలి ఉద్దేశంతో ఇంకా ఎక్స్ట్రా సబ్సిడీ ఇస్తామన్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం బీసీలకు 45% దాకా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. ఓబీసీ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఆ సబ్సిడీని ఉపయోగించుకుంటే మనం ఎవరి సహాయం లేకుండానే మన పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న మ్యాక్సిమం జనరేషన్ ఏమనుకుంటుందంటే, ఇందాక మీరు చెప్పినట్టు ఈ వ్యాపారం పెట్టాలి, రిస్క్ ఫ్యాక్టర్ ఫేస్ చేయాలి, దీనికన్నా బదులు మంత్లీ మనం వెళ్ళే గవర్నమెంట్ జాబు లేదా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుని సిస్టమ్ ముందు కూర్చుంటే మంత్లీ మన అకౌంట్కి శాలరీ పడిద్ది, ఇది చాలా అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మనం మన వాతావరణాన్ని బట్టి, మన దేశ భౌతిక పరిస్థితిని బట్టి కూడా ఆలోచించాలి. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు అని లేవు. ఉన్న ఉద్యోగాలనే ఎట్లా తీసివేయాలా అని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడున్నది ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఏ రోజు ఉంటాయో ఏ రోజు పోతాయో తెలియదు. తర్వాత పెద్ద ఉద్యోగ రంగంగా ఉన్నది ఐటీ రంగం. గత 10 సంవత్సరాల నుంచి ఐటీ రంగం చాలా బాగుంది. మీరు గత 2 సంవత్సరాలు చూస్తే రష్యన్ నేపథ్యంలో అందరూ ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటూ ఉన్నారు, చాలా సీనియర్లను కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. సో అందరికీ ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితి లేదు. దీనికి ప్రత్యామ్నాయం, ఒకే ఒక ప్రత్యామ్నాయం, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎవరికి వాళ్ళు స్వయం ఉపాధి మీద ఆధారపడాలి, సొంతంగా రావాలి, బయటికి రావాలి, సొంత పెట్టుబడులు పెట్టాలి, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఉపయోగించుకోవాలి, ఆ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలి, వాటికి సకాలంలో చెల్లించాలి, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని సొంతంగా ఎప్పుడైతే పరిశ్రమలు పెడతారో, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, అప్పుడు మాత్రమే మనం నిలబడగలం. ఉపాధి అవకాశాలంటే ఉద్యోగాల మీద మాత్రమే, నేను బీటెక్ చేశాను కాబట్టి నాకు ఇంజనీరే కావాలి, నేను డిగ్రీ చదివాను కాబట్టి నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, లేకపోతే బీకామ్ చేశాను కాబట్టి ఒక అకౌంటెంట్ ఉద్యోగం కావాలంటే ఇప్పుడున్న నేపథ్యంలో జరిగే పరిస్థితి కాదు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మనం ఏం చేయగలం, మనం నిలబడాలి, మనతో పాటు నలుగురు ఉపాధి అవకాశం కల్పించాలి. మన ఉద్యోగం కోసం వెళ్ళటం కాదు, మనమే ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు మేము నా కంపెనీలో నేను సుమారుగా ఒక 60 మందికి ఇస్తున్నాను జీతాలు. నెలకి వాళ్ళందరూ కలిపి ఒక 7 లక్షల రూపాయలు దీనే జీతాలు ఇస్తున్నాను 60-70 మందికి. అదో సంతృప్తి, ఉపాధి కల్పించినట్లే కదా. మనం ఎక్కడికో ఉపాధి కోసం వెళ్ళటం కాకుండా మనమే ఉపాధి ఇచ్చే పరిస్థితి ఉండాలి. మేము 2010లో వచ్చినప్పుడు ఎర్రబాలెంలో ఒక 10-15 కంపెనీలు ఉండేవి. ఇప్పుడు దాదాపు 60-70 కంపెనీలు అయినాయి మా ఎస్టేట్లో, నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా కొత్తగా ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టి ప్రోత్సాహం అందించాలని చూస్తుంది. కొత్త పారిశ్రామిక వాడలను క్రియేట్ చేయాలని చూస్తుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక వాడని డెవలప్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. వాటిని మనం ఉపయోగించుకొని మనం ఖచ్చితంగా స్వయం ఉపాధిని ఎత్తుక్కుంటే మాత్రమే ఈ భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం వస్తుంది. తప్ప నుంచి నేను పాత పద్ధతిలో చదువుకున్నాను, డిగ్రీ చేశాను, ఐటీ చేశాను, బీటెక్ అయిపోయింది, ఉద్యోగమే రావాలంటే రానున్న కాలం చాలా గడ్డు కాలం. కాబట్టి ఆ ఆలోచన మార్చుకోవాలా, ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి మీద ఆధారపడే ప్రయత్నం చేయాలి. ఇందాక మీరు చెప్పినట్టు పిఎంఈజీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్ ఇస్తుంది, అంతా బాగుంది, షూరిటీ మేము అవసరం లేదని చెప్తుంది. బట్ అది అక్కడి నుంచి బ్యాంకర్స్ నుంచి తీసుకోవాలనుకునే వ్యాపారవేత్తల దగ్గరికి వచ్చేలోపు ఇంత అమౌంట్ మీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు షూరిటీ పెట్టాలని బ్యాంకర్స్ అయితే అడ్డం చెప్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు వ్యాపారం ఎందుకు ఇంకా చేయడం అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ పిఎంఈజీపీలో ఎక్కడా కూడా షూరిటీ అనేటువంటి పదం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందని దాని నిర్దేశక మార్గాలు ఏంటంటే, ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలనుకున్నప్పుడు ఆయన దగ్గర కరెక్ట్ ప్రణాళిక ఉంటే చాలు. బ్యాంకులు అడ్డం పెడితే కనుక మనం దానికి కౌన్సిలింగ్ సెల్ ఉంది, మనం చక్కగా వారికి పెట్టుకోవచ్చు. ఏ బ్యాంకులు కూడా అడ్డం పెట్టరు. మనం బహిరంగంగా కొన్ని మాట్లాడలేం, కానీ
దాదాపుగా పిఎంజీపీ పెట్టిన వాళ్ళందరికీ పిఎంఈజీపీ వచ్చింది. సందేహాలతో పెట్టిన వాళ్ళకి మాత్రం రావట్లేదు. ఎందుకంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. బ్యాంకుకి మనం అప్రోచ్ అవడమే కాకుండా బ్యాంక్ మేనేజర్ మనం సాటిస్ఫై చేయాలి మన ప్రణాళికతో. ఎక్కడా కూడా షూరిటీ లేదు అనే కారణంతో రిజెక్ట్ చేసిన పిఎంఈజీపీ పథకం ఇంతవరకు లేదు. మీ ప్లానింగ్ బాగాలేదనో, మీ మార్కెటింగ్ బాగాలేదనో, మీ దాంట్లో ప్రాఫిట్ పర్సంటేజ్ కరెక్ట్గా లేదనో రిజెక్ట్ చేయడం తప్ప నుంచి షూరిటీ లేకపోవడం వల్ల పిఎంఈజీపీ పథకం ఇవ్వడం అనే పదం లేదు అసలు ఇక్కడ. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉంటే పిఎంఈజీపీ పథకం ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేయాల్సింది. ఇప్పుడు మనం ఆ పేపర్ కప్ గురించి మాట్లాడుకుంటే అది ఆ పేపర్ రా మెటీరియల్ తీసుకురావాలి, దాన్ని కట్ చేయాలి, దాన్ని గమ్తో పేస్ట్ చేసి మొత్తం హోల్ ఒక కప్పు లాగా మన దగ్గరికి రావాలి అంటే ఎన్ని మిషన్స్ అవసరపడతాయి? ఒక మిషన్తో అవుతుందా, లేకపోతే ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి అసలు ప్రాసెస్కి ఎన్ని మిషన్స్ పడతాయి? గతంలో అయితే చాలా పెద్ద ప్రాసెస్ అమ్మా. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు సింపుల్ అయిపోయింది. ఒక మిషన్ ఉంటే చాలు. ఎందుకంటే మీరు అడిగేటప్పుడు గమ్ అడిగారు. పేపర్ కప్పులో ఎక్కడ గమ్ అనేది వాడరు అసలు. పేపర్ కప్పుకు వచ్చండి పేపర్ ప్రత్యేకమైన పేపర్. అది ఐటీసీ నుంచి పాలీఎథినాల్ కోటింగ్ అని ఒక సపరేట్ పేపర్ ఉంటుంది. ఇప్పుడు రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళే ఆ పేపర్ మీద కావాల్సిన డిజైన్ కూడా వేసి, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసి, మనకు కావాల్సిన విధంలో సైజు కూడా కట్ చేసి వాళ్ళే ఇస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే పేపర్ తీసుకొని పేపర్ మీద ప్రింటింగ్ చేయించుకొని, ఆ ప్రింటింగ్ని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కటింగ్ చేయించుకొని దాన్ని మన దగ్గర తెచ్చుకోవాలి. ఇప్పుడు అటువంటి ఏమీ లేవు. డైరెక్ట్ పేపర్ మిషన్ అంతే. డైరెక్ట్ ఇవ్వటం వాళ్ళు బ్లాంక్ రూపంలో ఇచ్చేస్తున్నారు. ఆ బ్లాంక్ను మిషన్లో మనం కప్పు తీసేయటమే. దీనికి ఎక్కడ గమ్ము వాడరు. చాలా బయట చాలా చర్చలు నడుస్తూ ఉంటాయి. గమ్ము వాడుతున్నారని, లేకపోతే దాంట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుందని, పేపర్ కప్పులో కూడా ఇది తాగితే క్యాన్సర్ వస్తుందని, ఇట్లా రకరకాల చర్చలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. పేపర్ కప్పు వాడేటువంటి పేపరు పూర్తిగా పాలీఇథనాలిక్ ఫుడ్ గ్రేడెడ్ పేపర్. ఐటీసీ వాళ్ళు పూర్తిగా ఇచ్చిన సర్టిఫికేట్ ఇస్తారు, ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ పేపర్కి. ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చారంటే దాని దేనికైనా మనం వాడొచ్చు అని అర్థం. తినే పదార్థం సమానమైన పదం. ఇది ఓన్లీ కరెంటు మీద ఆధారపడి సీలింగ్ పడుతుంది. ఎక్కడ గమ్ము వాడడం. మన మిషన్లో 240 డిగ్రీల సెల్సియస్ హీటింగ్ ఉంటుంది. ఆ హీటింగ్లో పేపర్ అతుక్కుపోతుంది అంతే. ఆ పాలీఇథనాల్ కోటింగ్ ఉండటం వల్ల లోపల అది అతుక్కుపోతుంది. అట్లానే కింద సీల్ కూడా అదేవిధంగా మొత్తం కూడా కరెంటు ఎలక్ట్రిక్ తప్ప నుంచి ఈ మైదానో గమ్ము లేకపోతే ఇంకో ప్లాస్టిక్నో పెట్టి మనం అతికించడం ఏమి ఉండదు. మొత్తం ఒట్టి పేపర్ ఉంటుంది. ఆ పేపర్ని కరెంటు ఉపయోగించడం ద్వారా మనం కప్పు చేస్తున్నాం అంతే. సో ఇది పూర్తిగా ఆరోగ్యకరమైనది. ఎవరైనా సరే చక్కగా పేపర్ కప్పులో టీ తాగొచ్చు. ఎటువంటి జబ్బులు రావు పేపర్ కప్పులో టీ తాగడం వల్ల. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎందుకంటే ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది. ఇప్పుడు మనం గాజు గ్లాసులో చూస్తూ ఉంటాం. వాడు మీరు టీ తాగిన తర్వాత అక్కడ పెడితే దాన్ని అంతే ఇట్లా నీళ్ళలో పడేస్తారు. కడుగుతారో కూడా తెలియదు. కడుగుతారు. ఆ కడిగే నీళ్ళు ఎన్నిసార్లు గ్లాస్ కడిగే అనేది ముఖ్యమైన అంశం. దాంట్లోనే కడిగి మళ్ళీ మనకి టీ పోసిస్తూ ఉంటారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్య జాగ్రత్తలు చాలా పెరిగినాయి. ఈ నేపథ్యంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పేపర్ కప్పులు వాడాలి. పేపర్ కప్పులోనే టీ తాగాలి. పేపర్ కప్పులోనే జ్యూస్ తాగాలి. ఫైనల్గా మీరు ఒక వ్యాపారం పెట్టడానికి ఒక వ్యక్తికి కావాల్సిన సమాచారం అయితే మొత్తానికి ఇచ్చారు. మీరు ఒక వ్యాపారం పెట్టడానికి ఒక వ్యక్తి వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇది చేస్తే మీరు సక్సెస్ అవుతారని మీరు ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చివరి అంశం మొట్టమొదటి అంశం అన్నీ ఒకటేనమ్మా. వ్యాపారానికి నీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా మార్కెటింగ్ చూసుకోండి. ఆ మార్కెటింగ్ మీద ఆధారపడి మాత్రమే మీరు వ్యాపారం పెట్టండి. మార్కెటింగ్ లేకుండా ఎవరో వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు, మనం కూడా వీళ్ళు వ్యాపారం పెడదామని మాత్రం రావద్దు. మీరు ఏ వ్యాపారం చేయాలో నిర్దిష్టంగా ప్రణాళిక తయారు చేసుకోండి. దాన్ని ఎక్కడ అమ్మాలో అమ్మేటువంటి ప్రాంతాన్ని దూరాడుకోండి. అక్కడే పరిశ్రమ పెట్టండి. చూశారు కదా, ఒక్క మిషన్తో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పెద్ద పరిశ్రమగా తీసుకొని వచ్చి ఏమీ లేకపోయినా అంటే డబ్బు ఉంటేనే వ్యాపారం చేయాలని ఒక మూఢనమ్మకాన్ని పక్కన పెట్టి మనం చేయగలం అన్న ఒక మనస్థైర్యం మనలో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మనకైతే రామరాజు గారు నిరూపించారు. అండ్ ఈ వ్యాపారం పెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇందులో ఉండే డౌట్స్ గురించి అయితే ప్రతి అంశాన్ని మనం అయితే క్లియర్ చేసుకున్నాం. ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.